ఖైరతాబాద్ ఆర్టీఓ కార్యాలయం వద్ద టూర్స్ అండ్ ట్రావెల్స్ బస్సు యజమానులు నిరసన చేపట్టారు. అధికారుల వేధింపులు ఆపాలని ఓనర్లు, డ్రైవర్లు ధర్నా నిర్వహించారు. తమ సమస్యలపై అధికారులకు, మంత్రికి విన్నవించినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. క్యూఆర్ కోడ్, రేడియం స్టిక్కర్ల విషయంలో అధికారులు వేధిస్తున్నారని ఆరోపించారు. రాబోయే 48 గంటల్లో సమస్యలు పరిష్కరించుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా వాహనాలు నిలిపివేసి ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఆర్డీఓ కమిషనర్కు వినతి పత్రం సమర్పించారు. తెలంగాణ వ్యాప్తంగా ఓనర్లకు ఇబ్బంది అయితే మాట్లాం వదిలిపెట్టేది లేదు. నేను గవర్నమెంట్ మాట్లాం సార్ మాకు పని చేసే వరకు మేము వదలమని చెప్పి మేము వినపించుకుంటున్నాం. మాకు సింగిల్ డిస్ట్రిక్ట్, సింగిల్ టీపీ అనేది టీపీ వేసుకొని తిరిగే వాళ్ళకు ఆ టీపీ అనేది కొనసాగాలి, మాకు అట్లాగే ఉండాలి. మీరు 2 డిస్ట్రిక్ట్ ట్యాక్సీలు మాత్రం 3 డిస్ట్రిక్ట్ అయింది కాబట్టి దాని విస్తీర్ణం పెంచమని అడిగాము. మీరు 1600 చేసుకొని దాని పర్మిట్ పెంచుతున్నారు, అది పెంచండి, అది మంచి పని చేస్తున్నారు. కానీ సింగిల్ డిస్ట్రిక్ట్ మాటకం, టీపీ మాటకం తీసేయడానికి లేదని చెప్పి మీకు అందరికి తెలియజేస్తున్నాం. ఇదే విధంగా రేడియం ఎమ్మడే క్యూఆర్ కోడ్ అనేది రద్దు చేయాలి. మేము వేసుకునేది రేడియం ఒరిజినల్ ఉంది, మీరు వేసే రేడియం డూప్లికేట్ ఉంది. కావాలంటే మీరు పరిష్కరించుకోండి. ఆ రేడియం వలన మాకు 5,000, 6,000 కట్టి రేడియం వేపించుకోలేక మా ఓనర్లు చాలా బాధపడుతున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మీరు ఏదైతే పర్మిట్ 2 డిస్ట్రిక్ట్లు 3 డిస్ట్రిక్ట్ చేస్తున్నారో చేసిన దాకా కేసులు రాయొద్దు. రాష్ట్రం మాత్రం మేము రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా బస్సులు గిసులు బంద్ పెట్టి మేము ఎంతవరకైనా రోడ్డు మీదకి ఎక్కాలని డిసైడ్ అయినాం. చెప్తాం, మీకు 2 రోజులు టైం ఇస్తున్నాం. ఈ 2 days లో మాకేదో ఒకటి కేసు చెప్పారని చెప్పి తెలియజేస్తున్నాం. కలిసి ఉన్నత ఇచ్చినాం, ఆర్టీఓ జేటీసీ గారిని కూడా కలిసినాం, అడిషనల్ కమిషనర్ కూడా కలిసినాం.